శ్రీమతి పద్మ వెంకటేశ్వర రెడ్డి గారు ఎక్కడ పోయినా ఒక్కసారి నమస్కారం పెట్టుకోం. అగో పద్మ గారు, ఇగో వెంకటేశ్వర రెడ్డి గారు. అట్లాగే ఈ రోజు పార్టీలో చేరుతున్న 10 మంది కౌన్సిలర్లు శ్రీమతి జయమ్మ కోటేష్ గారు, శ్రీమతి శ్వేత రంజిత్ గారు, అరుణ జనార్దన్ రెడ్డి గారు, మాణిక్యమ్మ రామచంద్రుడు గారు, శ్రీమతి కోరి లక్ష్మి గారు, శ్రీ మహేష్ కుమార్ గారు, జమాన్ సింగ్ గారు, అదేవిధంగా గిరిజ గారు, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు మొహమ్మద్ యూసుఫ్ గారు, అట్లాగే మున్నూరు కాపు సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు, వారితో పాటు పార్టీలో చేరుతున్న 32 మంది తాజా మాజీ సర్పంచులు, 30 మంది మాజీ ఎంపీటీసీలు పేరు పేరున వారందరికీ గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. నిజానికి వర్షం పడుతున్నది, సమయాభావం వల్ల వారందరికీ కండువాలు కప్పలేకపోయినాం. వారందరూ కూడా పార్టీలో చేరినట్టుగానే భావించి దయచేసి మమ్మల్ని మన్నించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. సరే, గద్వాల రమ్మన్నారు. అది పెట్టే మాట్లాడి పెట్టు. గద్వాల రమ్మంటే మరి ఇక్కడేమో వాన పడేటట్టుంది, మరి రావచ్చా రాలేమా ఎట్లా అంటే, లేదు మీరు తప్పకుండా రావాలి, వచ్చి తీరాలి. వాన పడ్డా పిడుగులు పడ్డా ఏది ఏమైనా నువ్వు రావాలని చెప్పి పట్టుబట్టి ఇవాళ ఇక్కడికి రప్పించిన మా గద్వాల గులాబీ సైనికులందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం. వాన పడుతుంటే ఓ సాకు కోసమో లేక ఒక కారణం కోసమో చూడకుండా మేమున్నాం మీ ఎంబడ అంటూ ఇలా గద్వాలలో అపురూపంగా స్వాగతం పలికిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. గద్వాలకి మేము రావడం కొత్త ఏం కాదు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, ఇవాళ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా గద్వాలు ఆనాడు పోరాటంలో కూడా ముందున్నది, తెలంగాణ ఉద్యమంలో కూడా ఆనాడు ముందున్నది. ఇదే తేరు మైదానంలో ఆ రోజు నాగర్దొడ్డి వెంకటరాములు గారి నాయకత్వంలో 2007-8 అనుకుంటాను ఇక్కడే సభ పెట్టుకున్నాం. ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజు కూడా ముందుకు పోయినాం. కానీ 2014లో రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు గద్వాలలో మనం గెలవలేదు. అయినా కేసీఆర్ గారు ఎక్కడా కూడా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా గద్వాల గాని, అలంపూర్ గాని, ఆదిలాబాద్ గాని, కోదాడ గాని, ఏ భద్రాచలం గాని, ఏ మారుమూల ప్రాంతమైనా తెలంగాణలో అక్కడ ఉండేది మన అన్నలు, మన తమ్ముళ్ళు, మన ఆడబిడ్డలు, అందరికీ న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మరి మొదటి రోజు నుంచి, తెలంగాణ వచ్చిన మొదటి రోజు నుంచి అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు, అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలను మీకు అందుబాటులోకి తెచ్చినారు. జీవితంలో ఎన్నడన్నా మీరు అనుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇవాళ గద్వాల జిల్లా కేంద్రం అయింది అంటే జోగులాంబ గద్వాలగా, జోగులాంబ తల్లి ఆశీస్సులతో జిల్లా కేంద్రంగా మారింది అంటే ఆ ఘనత ఎవరిది? జిల్లాను చేసింది ఎవరు? వినబడతలేదు. జిల్లా చేసింది ఎవరు? వినబడతలేదు, వినబడటం లేదు. కేసీఆర్ గారేనా? పక్కానా? ఒకనాడు మారుమూల ప్రాంతంగా ఒక జూనియర్ కాలేజ్ కావాలంటే ధర్నాలు చేసే పరిస్థితి, ఒక డిగ్రీ కాలేజ్ కావాలంటే ధర్నాలు చేసే దుస్థితి. మా తమ్ముళ్ళు, మా విద్యార్థులు